పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీ బాట పట్టింది వైసీపీ. టీడీపీపై కేంద్రానికి కంప్లైంట్ చేయనుంది. అయితే జగన్ హస్తిన టూర్ ఎంతవరకు ఫలిస్తుంది? కేంద్రం సహకరిస్తుందా? పార్టీ ఫిరాయింపుల చట్ట సవరణకు ఒప్పుకుంటుందా? ప్రాంతీయ పార్టీ ప్రయత్నాలకు జాతీయ పార్టీలు కలిసొస్తాయా? హస్తిన కేంద్రంగా వైసీపీ చేపట్టిన పోరాటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా వైసీపీ ఎమ్మెల్యేలు వరుసగా టీడీపీ కండువా కప్పుకుంటున్నారు. ఇప్పటికే 13 మంది ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కగా మరికొందరు క్యూలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ ఆపరేషన్ పై ప్రతిపక్షం గుర్రుగా ఉంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, బైపోల్స్ కు వెళ్లాలని జగన్ సవాల్ చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దీనిపై ఇటీవల గవర్నర్ నరసింహన్ను కలిసి ఫిర్యాదు చేశాడు జగన్. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సేవ్ డెమోక్రసీ ర్యాలీలు కూడా నిర్వహించింది వైసీపీ. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ఢిల్లీలో పోరాటానికి సిద్దమైంది వైసీపీ. ఫిరాయింపులను జాతీయ స్థాయిలో ఎండగట్టేందుకు రెడీ అయింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో అధినేత జగన్ ఢిల్లీ బాట పట్టారు. 4 రోజులు హస్తినలోనే మకాం వేయనున్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోంమంత్రి, కేంద్ర ఎన్నికల కమిషన్, జాతీయ పార్టీల నేతలను కలిసి ఏపీలో పార్టీ ఫిరాయింపుల అంశాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లనున్నారు జగన్. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయటం లేదా వారిపై అనర్హత వేటు వేయడం లాంటి డిమాండ్లే వినిపించనున్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో మార్పులు చేయడంతో పాటు దాన్ని మరింత కఠినతరం చేయాలని కోరనున్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో తమ పార్టీ ఎంపీలతో ఈ అంశాన్ని చర్చకు తీసుకువచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు జగన్. మా పార్టీ సింబల్ మీద గెలిచిన ఎమ్మెల్యేలని ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ కండువాలకు చేర్చుకోవడానికి అసలు కాన్స్టిట్యూషన్ ప్రకారం కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుకి ఇది అనైతికం. మిగతా రాజకీయ జాతీయ పార్టీ వాళ్ళని, ప్రాంతీయ పార్టీ వాళ్ళందరినీ కూడా కలిసి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న దానికి అడ్డుకట్ట వేయడం కోసం ఏ విధమైన చర్య చేయాలి, అవసరమైతే యాంటీ డిఫెక్షన్ బిల్లుని అమెండ్మెంట్ చేసే కార్యక్రమం చేసి దీన్ని కాపాడుకోకపోతే ప్రజాస్వామ్య విలువలకి ఇది వస్తుంది అనే కార్యక్రమం ఈ రోజు టేకప్ చేశాం. జగన్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఎన్టీఏ మిత్రపక్షమైన టీడీపీకి వ్యతిరేకంగా ప్రధాని మోడీ నిర్ణయం తీసుకుంటారా అనే సందేహం వైసీపీలో కూడా ఉంది. అసలు ఈ టూర్ లో ప్రధాని అపాయింట్మెంట్ దొరుకుతుందా అనేది కూడా డౌటే. మోడీ అపాయింట్మెంట్ దొరకని పక్షంలో ఇతర జాతీయ పార్టీల నేతల మద్దతు కూడగట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. ఏపీనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పార్టీ ఫిరాయింపులను జాతీయ స్థాయిలో చర్చకు తీసుకువచ్చేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారు. ఒకవేళ రాజకీయంగా స్పందన రాకపోతే ఫిరాయింపులపై సుప్రీంకోర్టును ఆశ్రయించే దిశగా న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరపాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు ఏపీకి ప్రత్యేక హోదా, నిధులు, విభజన హామీలపై కూడా జగన్ హస్తిన టూర్లో ప్రధానాంశాలుగా చెబుతున్నారు పార్టీ నేతలు.